బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మాన సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు హాజరు కాగా ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ కూడా డుమ్మకుట్టారు. దీంతో అవిశ్వాస సమావేశాన్ని కేసర్ ఆర్టీఓ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, ప్రస్తుతం అంటే తెలంగాణలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా లోకల్ ఎలక్షన్ సంబంధించి, లోకల్ బాడీకి సంబంధించి ఎలక్షన్స్ సంబంధించి మాత్రం అంటే చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓడలు బంద్ అవుతాయి, బండ్లు ఓడవుతాయి సాధనలాగా ప్రస్తుతం గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు చాలా చోట్ల చుట్టూ అవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే అనేక కార్పొరేట్ స్థానాలు కోల్పోయేటువంటి బీఆర్ఎస్ తాజాగా మళ్ళీ బోడుపల్లికి సంబంధించిన అదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బోడుపల్లిలో చాలా బలంగా పార్టీ ఉంది, కానీ ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ సంబంధించి అది బీఆర్ఎస్ వారికి సంబంధించిన కార్పొరేటర్లు కాంగ్రెస్ తోటి జాయిన్ కావడంతో కొంత అవిశ్వాసం అయితే అనివార్యమైంది. దీంతో ఆల్రెడీ మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం నోటికి ఇవ్వడంతో ఈ రోజు ఈ అవిశ్వాస పరీక్ష మరికాసేపట్లో అంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. 11 గంటలకి మేయర్, 11 గంటలకి డిప్యూటీ మేయర్ సంబంధించి అవిశ్వాసం జరగాల్సింది. కానీ ఎవరైతే ప్రతిపక్షానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు మిగతా 5 ఎవరైతే బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఉన్నారో వారు ఎవరు రాకపోవడంతో కొంత వారి కోసం వేచి చూశారు. కానీ ఇప్పుడే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎవరైతే కీసర బీఆర్ ఉన్నారో, ఆయన ఆర్డీ ఉన్నారో అటు ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ యొక్క సమావేశం అయితే కొనసాగుతుంది. అది బలబలాలు చూడాలి. ఇప్పటికైతే ఆ బలబలాలు తీసుకున్నప్పుడు మాత్రం చాలా కాంగ్రెస్ 20 స్థానాలతో అంటే ఆల్రెడీ పార్టీలో చేరారు కాబట్టి చాలా బలంగా ఉంది కాబట్టి అవిశ్వాసాలు ఖచ్చితంగా నెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మరి కాసేపట్లో వివరాలు వెలువడే అవకాశం ఉంది. కానీ ఆ ప్రస్తుతం పరిస్థితి ఉధృతంగా ఉండడంతో పోలీసులు కూడా భారీగా మోహించున్నారు. ఏదైనా మరి కాసేపట్లో ఈ అవిశ్వాసాలకు సంబంధించినటువంటి పరీక్షలు ఎవరు నెగ్గే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణ.